అయిపోయింది. గోవిందా గోవిందా. ఏమైందండి? ఏమైందా? మీ నాన్న నా చేత అడిగించుకుని మొదటి దసరాకి సెకండ్ హ్యాండ్ స్కూటర్ నా మొహాన్ని కొట్టాడు. ఆ ఇచ్చేదేదో కొత్తగా ఇచ్చాడు వచ్చుగా. అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకండి, ముందేదైనా మార్గం చూడండి. అసలే భయంగా ఉంది. ఈ అర్ధరాత్రి ఏం దొరికి వస్తాయి? ఆటో 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 ఆటో. మావా, ఈ విధంగా నువ్వు నా మీద కసి తీర్చుకుంటున్నావు అనమాట. నీ కూతురుతో కలిసి సినిమా చూసిన ఆనందాన్ని కూడా హరించేసావు కదా.
గుద్దులో తప్పింది. నువ్వు వెళ్ళి బాల్కనీలో కూర్చో, నేను కాఫీ చేసి తీసుకొస్తాను. నీ జీవితం, నీ బాధలు, నీ రహస్యాలు. క్రాంతి, నేను హంతకున్నాని ఈరోజు నీకు తెలిసిపోయిన ఒక్క రహస్యమే నీకు తెలియకుండా నేను దాచుకున్నది. భవిష్యత్తే లేని నా జీవితం పంచడానికి అర్హత లేనిది, వీలు కానిది. ఇక నా బాధలు, అవే నాకున్న సంపదలు. వాటి విషయంలో నేను చాలా స్వార్థపరుణ్ణి. వాటిని పోగొట్టుకునే రోజు, నేను పోయే రోజు ఒకే రోజు అవుతుంది. ప్రభాకర్. అవును క్రాంతి, దయచేసి నేను చెప్తున్నది అర్థం చేసుకో. నువ్వు జీవితానివైతే నేను మృత్యువని. ఈ రెండూ కలవడం అసాధ్యం క్రాంతి. అవి కలవాలనుకోవడం, కలుస్తాయని ఆశించడం అవివేకమవుతుంది. నువ్వు వేరే మార్గం వెతుక్కో, కొత్త లక్ష్యాన్ని చూసుకో. చూడు, క్రాంతి అంటే అర్థం ఏంటో తెలుసా? సూర్యుడి మార్గం. సూర్యుడు ఎప్పుడు ఆ మార్గం వెంటే పయనిస్తాడని, ఎన్ని యుగాలు గడిచినా గది తప్పడని నమ్మకం. అది మారదు. ప్రభాకర్, నీ బాధల్ని నన్ను పంచుకోనిపోయినా సరే, నా లక్ష్యాన్ని మాత్రం నా నుంచి దూరం చేయొద్దు. అలా అనకండి సిస్టర్. మీ మాన ప్రాణాలు కాపాడటానికి మీ కళ్ళ ముందే ఒక మనిషి గోండాలను కాలుస్తుంటే అతని మొహం మీకు గుర్తులేదంటారా? గుర్తుంది, బాగా గుర్తుంది. కానీ మేము మీకు చెప్పాం ఇన్స్పెక్టర్. అతను నా ప్రాణాలు రక్షించాడు, నా భార్య శీలాన్ని కాపాడాడు. మేము సహాయం కోసం అరుస్తుంటే ఆ రోజు మీరంతా ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు? మీ పోలీసు అంతా ఏం చేస్తోంది? మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు సార్. నా మాట వినండి. మీకు సహాయపడినప్పటికీ అతను హంతకుడు. హంతకుడిని బ్రతికించడమో లేక పేరు చెప్పకపోవటమో చట్టవిరుద్ధమైన పని. అతని పేరు, పోలికలు చెప్పటమే మీకు మంచిది. అతని పేరు, రూపం, ఫోటో కావాలా? అయితే రండి, కమాన్. ఆయన ఇక్కడే ఉన్నారు, చూపిస్తాను. అడుగు, ఆయనే. అరెస్ట్ చేయండి, అరెస్ట్. మా గురించి మీరేమనుకుంటున్నారు? భగవంతుల్లా వచ్చి మమ్మల్ని రక్షించిన మనిషిని మేమే మీకు అప్పించాలా? మా ప్రాణాలను ఇస్తాం, కానీ అతని గురించి ఏమి చెప్పం, ఎప్పటికీ చెప్పం. మిత్రులారా, ప్రియమైన విద్యార్థులారా, ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను చేస్తున్న ఈ ప్రార్థన నాది, మీది, స్పందించే ప్రతి హృదయానిది. బంగారు భవిష్యత్తు కోసం కన్నీరు రాల్చే ప్రతి భావకుడిది. బ్రాతల్ హౌస్ నడుపుతున్నాడని కుమార్ మీద రిపోర్ట్ చేసిన వ్యక్తి ప్రొఫెసర్ ప్రభాకర్ కదూ? ఎస్ సార్. అతని గురించి పర్టికులర్స్ ఏమైనా చెప్పగలరా? ఈ మధ్య అతని తల్లి హత్య చేయబడింది. చెల్లెల సామూహిక మానభంగం వల్ల ఆత్మహత్య చేసుకుంది. మాస్ రేప్, కానీ అరెస్టులు మాత్రం జరగలేదు. ఎస్ సార్. జరగవు. ఆ సంఘటన ఏ రోజున జరిగిందో మీకు గుర్తుందా? 9th డిసెంబర్. 9th డిసెంబర్. కుమార్ హత్య జరిగింది 10th డిసెంబర్. am I right? రైట్ సార్. సో అదే రివాల్వర్ తో రాబిన్ హుడ్ హత్యలన్నీ చేస్తున్నాడు. ఇన్స్పెక్టర్, ప్రొఫెసర్ ప్రభాకర్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఎస్ సార్. టాక్సీ. అజంతా హోటల్ పోనీ. స్టాప్. పోలీస్. ఆ టాక్సీని ఫాలో చేయి. ఏమిటి, అజంతా హోటలా? నువ్వు అక్కడే ఉండి అతని యాక్టివిటీస్ గమనిస్తూ ఉండు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే? ఓకే సార్.
ఎస్ సార్. రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాజధానికి చేరుకున్నారు. జనంలో సంచలనం సృష్టిస్తున్న రాబిన్ హుడ్ ని గురించి అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. నగరంలో గూండాలు, రౌడీలు ఎవరూ బయటికి కనిపించడం లేదు. నేరాల సంఖ్య గణనీయంగా 50% తగ్గిపోయింది. పోలీస్ శాఖ ఇందుకు కారణమైన రాబిన్ హుడ్ ని బంధించడానికి తీవ్రంగా గాలిస్తుంది. వార్తలు సమాప్తం. ఆ కార్ను ఫాలో చేయి. హలో, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. హాయ్. హలో, హాయ్. ఓకే. Where is my money? Yes, giving.